వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా తీరంలో ఈ ఏర్పడిన అల్పపీడనం దీని ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అయితే అక్కడ జిల్లాలో ఎలాంటి వర్షపాతం ఉంది, అలాగే రానున్న రోజుల్లో ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. జగన్నాథ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ బంగాళాఖాతం ఒరిస్సా తీరంలో ఉన్న ఈ వాయుగుండం ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ జిల్లాలకైతే ఈ తీవ్ర ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది? ఒకటి, నిన్న వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఒరిస్సా తీరానికి వెంబడి వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈ ప్రాంతానికి దగ్గరలో ఈ అల్పపీడనం దానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో ఈ అల్పపీడన వ్యవస్థ పయనించి మరింత ప్రస్ఫుటంగా సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీనితో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాలైన గంగానగర్, సిర్సా, ఆగ్రా మీదుగా సంబల్పూర్ మీదుగా ఈ అల్పపీడన వ్యవస్థ దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు నైరుతి ఋతుపవన ద్రోణి విస్తరించి ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా మొదటి రోజైన ఈరోజు రాబోయే 24 గంటల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు పలు ప్రాంతాల్లో, రేపటి నుంచి ఒక 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 3 రోజులు అటువంటి పరిస్థితి ఉంది. ఇక సుస్థిరమైన బలమైన రుతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాబోయే 3 రోజుల్లో కూడా కోస్తా జిల్లాలపై ఉంది. తదుపరి 2 రోజులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఎఫెక్ట్, ఈ థ్రెట్ తీరం ఎప్పుడు దాటిపోతుంది? తీరం దాటే సమయంలో మోసంగా ఒక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది కేంద్రీకృతమైన వ్యవస్థ కాదు, ఇది అల్పపీడన వ్యవస్థ. కాబట్టి అది మూవ్ అవుతుంది. మూవ్ అయ్యే ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి విండ్ స్పీడు మామూలుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉన్న ఏరియాస్ కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఈ ప్రాంతాలలో మీకు స్థూలంగా చెప్పాలంటే ఈ బ్లూ కలర్ ఉన్న ప్రాంతాల్లో, లైన్ కాంటూర్ ఉన్న ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో, రెడ్ కాంటూర్ ఉన్న ప్రాంతంలో 12 నుంచి 20 వరకు పడే అవకాశం ఉంది. తరువాత ఈ గ్రీన్ కాంటూర్ ఉన్న ప్రాంతంలో 7 కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇంకా స్థూలంగా నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడతో పాటుగా అల్లూరి సీతారామరాజులోని 1-2 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలే అయిన పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరితో పాటు ఏలూరులో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల, ముఖ్యంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది మొదటి 5 రోజులు. దక్షిణ కోస్తా తీరానికి ఆనుకుని, ఉత్తర కోస్తా తీరానికి ఆనుకున్న దక్షిణ కోస్తా తీరంలో 2వ రోజు నుంచి 4వ రోజు వరకు అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 5 రోజులు పైన తెలిపిన ప్రాంతాల్లో పైన తెలిపిన విధంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడల్లోని ఓడరేవులపై 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రాంతాలైన కళింగపట్నంలో 10 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. మరియు పూసపాటిరేగ, విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా తీరంలో, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు ఏ విధమైన అలర్ట్ అయితే ఇస్తున్నారు? మత్స్యకారులు 5 రోజులు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో
ఆ తీరం వెంబడి తీరం ఆవల ఉన్న ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరియు 2వ రోజు నుంచి 4వ రోజు వరకు ఉత్తర కోస్తా తీరం వెంబడితో పాటు దక్షిణ కోస్తాలో కొంత ప్రాంతం వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఈ పైన చూపించిన మ్యాప్లో చూపించిన విధంగా అక్కడున్న బూడిద రంగులో ఉన్న ప్రాంతాలలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉన్నందువల్ల ఆయా జిల్లాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆయా శాఖలకు తెలియజేయడం జరిగింది. ఇక ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు కూడా భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడుచుకోవాల్సిందిగా కోరడం. ఆకుపచ్చ రంగులో ఉన్నది ఆకుపచ్చలో ఉన్నది తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే జిల్లాలు అంతే. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ ప్రభావంతో రానున్న 2-3 రోజులు అయితే ఈ విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు ఈ మ్యాప్లో చూపించినంత వరకు ఈ ఆరెంజ్ ఏదైతే ఉందో అది ఈ వర్షాలు తీవ్రత అయితే ఎక్కువ ఉంటుంది. దాని మీద కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది ఎల్లో అలర్ట్. అయితే ఈ గ్రీన్ మొత్తం ఆకుపచ్చ ఉండే ఏ మ్యాప్ సంబంధించినంత మోస్తారుగా వర్షం, దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అయితే ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఈ ఆరెంజ్ అలర్ట్ ఉన్న అయితే మటుకి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ కోస్తా తీరంలో ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారులు మొత్తం అసలు వేటకు వెళ్ళే అవకాశం అయితే లేదని చెప్పారు. వేటకు వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. అయితే రానున్న 2-3 రోజుల్లో అయితే ఈ ప్రభావం అయితే ఉంటుంది. ఈ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి విశాఖ వాతావరణ అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.